లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. పాన్ ఇండియా స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులంతా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైనప్ చేసి అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు మన రెబల్ స్టార్. దాదాపు 6 ఏళ్ల తర్వాత ప్రభాస్ నుంచి ఇలాంటి సినిమా వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ సినిమా ఏకంగా 700 కోట్ల వరకు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ప్రేక్షకులంతా సలార్ పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉండనుంది. నాగా అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్తో రూపొందుతుంది. ఈ సినిమాలో చాలామంది నటీనటులు కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే యూనివర్సల్లో హీరో కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్గా దిశా పటాని నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిప్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. కల్కి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కనిపించనున్నారని అంటున్నారు. ఇప్పటికే దర్శకుడు నాగా అశ్విన్ మహేష్ బాబును సంప్రదించారంట. కల్కి సినిమాలో ప్రభాస్ విష్ణు అవతారంలో కనిపించనున్నాడు. విష్ణు అవతారమైన ప్రభాస్ను పరిచయం చేసేందుకు మహేష్ బాబును రంగంలోకి దింపుతున్నారంట. ప్రభాస్ ఇంట్రో ఎలివేషన్కు మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. గతంలో మహేష్ బాబు జల్సా, బాద్షా, ఆచార్య సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఈ వార్తల వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. అదే నిజమైతే అభిమానులకు పండుగే. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.